ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కాపుల్ని విస్మరిస్తుందా? కాపుల ఆశల మీద నీళ్లు జల్లేస్తుందా? కేవలం పవన్ కళ్యాణ్ని ఆయన చరిష్మాను మాత్రమే నమ్ముకుని ఇతర కాపు నేతలను అణచివేస్తుందా? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. తాజాగా రాజమండ్రిలో జరిగిన కాపు రిజర్వేషన్స్ పోరాట సమితి సమావేశంలో కూడా కూటమి సర్కారు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా కాపులకు అన్యాయం జరిగింది అనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా కాపు ఉద్యమాలకు నేతగా చెప్పుకునే వంగవీటి రంగ వారసుడికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరని అన్యాయం చేస్తుంది అనే మాట అయితే బలంగా ముందుకొస్తుంది. వంగవీటి రాధ 2019లోనే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019, 24 ఎన్నికల్లో ఆ పార్టీ విజయం కోసం కృషి చేశారు. 2019లో పరాజయం పాలైనప్పటికీ ఆ పార్టీని వీడకుండా అనేక రకాలుగా పార్టీ పురోగతిలో తోడ్పడ్డారు. 2024 ఎన్నికల ముంగిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి అనేక చోట్ల సభలు నిర్వహించి టీడీపీ వైపు కాపులు మళ్ళడానికి ఆయన కూడా కొంత తోడ్పడ్డారు. ఇలా అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న విజయం కోసం ప్రయత్నం చేసిన వంగవీటి రాధాను టీడీపీ నాయకత్వం లైట్ తీసుకుంటుందా? వంగవీటి రాధాకు తగిన హోదా కల్పించడంలో ఏమాత్రం చిత్తశుద్ధిని చూపడం లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు తాజా పరిణామాల తర్వాత వస్తున్నాయి. ముఖ్యంగా కూటమి సర్కారులో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే 2 కమ్మ నేతలకు అవకాశం ఇచ్చినటువంటి తరుణంలో కాపు కులానికి చెందిన సానా సతీష్కి ఇప్పటికే 1.5 ఏళ్ల పదవీకాలం ముగిసినటువంటి తరుణంలో రెన్యువల్ చేసి సరిపెట్టేసింది. వంగవీటి రాధాకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎప్పటికీ నెరవేర్చిన దాఖలాలు లేవు. రాధాని అయితే ఎమ్మెల్సీ కాకుంటే రాజ్యసభకైనా పంపిస్తాం అని బలమైన హామీని చంద్రబాబు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చే యోచనకైతే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినట్టు కనిపించట్లేదు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల్లోనూ వంగవీటి రాధా పేరుని ఏమాత్రం పరిగణలో తీసుకోలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా రాధా పేరే ప్రతిపాదనలోకి రావడం లేదు. ఇలా అన్ని రకాలుగా వంగవీటి రాధాకు అన్యాయం జరుగుతుంది, వంగవీటి రాధాను కూటమి సర్కారు పూర్తిగా విస్మరించేస్తుంది అనే మాట అయితే క్రమంగా బలపడుతోంది. నిజానికి రాధాకి రాజకీయంగా ఇప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత 2009 నుంచి అనేక ప్రయత్నాలు చేసినా అలాంటి అవకాశమే చిక్కలేదు. అంటే 22 ఏళ్లుగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం కోసం ఎదురు చూపులతో గడిపారు. కనీసం పరోక్ష ఎన్నికల్లోనైనా ఏదో ఒక చోట ఛాన్స్ వస్తుందని భావిస్తుంటే అలాంటి ఆశలకు కూడా నీళ్ళు వదిలేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఈ తరుణంలో చాలామంది కాపు నేతల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే పెళ్లిబిగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు కానీ కాపులకు ఇచ్చినటువంటి హామీలు అమలుపరిచే యోచన కానీ జగన్మోహన్ రెడ్డి కాపు మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పునరుద్ధరణ కానీ ఇలాంటివి ఏ ప్రయత్నం చేయకుండా కాపులకి పూర్తిగా హ్యాండ్ ఇస్తున్నారు అనే మాట అయితే బలంగా ఉంది. దానికి తోడు రాజకీయంగా కూడా కాపులకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే దానికి వంగవీటి రాధాను ఉదాహరణగా చూపిస్తున్నారు. వంగవీటి రాధా విషయంలో కూటమి సర్కారు తగిన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఒత్తిళ్ళు అయితే వస్తున్నాయి. వీలైనంత వేగంగా రాధాకి ఏదో ఒక పోస్టులో అకామిడేట్ చేయకపోతే అది కూటమికి తీరని నష్టం చేకూర్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వంగవీటి రాధా విషయంలో కూటమి నాయకత్వం తగినంత ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్కి ఎంతగా పెద్దపీట వేస్తున్నప్పటికి కూడా రాధా కారణంగా అనేక మంది దూరం అయిపోయేదానికి దారి తీయొచ్చు అనే మాట అయితే వినిపిస్తుంది. మొత్తంగా కూటమి నాయకత్వం వంగవీటి రాధాకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏమైనా చొరవ చూపేదానికి సిద్ధమవుతుందా, లేకుంటే అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఇప్పటికే 2 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసినటువంటి తరుణంలో మిగిలిన కాలాన్ని కూడా అదే రీతిన కాలయాపనతో గడిపేస్తుందా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం. కాపుల్లో ఆగ్రహం మరింత పెరిగేదానికి తోడ్పడేటువంటి విషయం కూడా.